కుబేర ఛానల్ స్వాగతం అండి. సో మనం నిఫ్టీ చూసినట్లయితే మనకి ఆల్మోస్ట్ ఫ్లాట్ గానే ట్రేడ్ అయింది. సో ఒకే లెవెల్ దగ్గర మనకు వచ్చేసి క్లోజ్ అవడం చూస్తున్నాం లాస్ట్ 3 ట్రేడింగ్ సెషన్స్ నుంచి. అండ్ మోర్ ఓవర్ రేపు వచ్చేసి మనకు వచ్చేసి మార్కెట్లో ఏదైనా అప్ సైడ్ ఆ డౌన్ సైడ్ మూమెంటం అయితే ఉంటుంది. అది ఎలా ఉండొచ్చు అనేది మనం చార్ట్స్ ద్వారా చూద్దాము. అండ్ మనం ఇప్పుడు చూసినట్లయితే ఇక్కడ డౌ జోన్స్ యూఎస్ మార్కెట్స్ వచ్చేసి నాస్డాక్ అంటే ఐటీ ఇండెక్స్ బాగా ట్రేడ్ అవడం చూస్తున్నాము పాజిటివ్ లో. డౌ జోన్స్ స్లైట్ నెగిటివ్ గా ఉందండి. అండ్ యూరోపియన్ మార్కెట్స్ కూడా మంచి పాజిటివ్ లోనే కొంత ట్రేడ్ అవుతుంది చూస్తున్నాం. ఓకే, నిఫ్టీ చూసినట్లయితే 24,752. సో ఆల్మోస్ట్ మనకి 100 పాయింట్స్ అప్లా అయితే ట్రేడ్ అవుతుంది నిఫ్టీకి నిఫ్టీకి డిఫరెన్స్. సో రేపు మార్కెట్ మనం ఆప్షన్ చేయండి డాటా చూసినట్లయితే ఇక్కడ చూడండి పైన కాల్స్ అండి, లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ వచ్చేసి మనకి పుట్స్ ఉంటాయి. సో రేపు 24,700 ఎప్పుడైతే క్రాస్ అవుతుందో నాకు ఇమీడియట్ గా 24,800 రీచ్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఒకవేళ డౌన్ సైడ్ అయితే నాకు 24,600 ఎప్పుడైతే బ్రేక్ అయితే నాకు 24,500. సో ఏదైనా మనకు వచ్చేసి 40-50 పాయింట్స్ మనకు వచ్చేసి స్టాప్ లాస్ తీసుకొని మీరు ఏదైనా అప్ సైడ్ మనకి 1:2 రేషియోలో ట్రేడ్ చేయండి. డౌన్ సైడ్ వచ్చేసి ఒక 100 పాయింట్స్. సో అప్ సైడ్ అయినా 100 పాయింట్స్, డౌన్ సైడ్ అయినా 100 పాయింట్స్ మనకి ఈజీగా ఇక్కడ వచ్చేసి లెవెల్స్ అయితే క్లియర్ గా కనిపిస్తుంది. ఒకసారి నిఫ్టీ లెవెల్స్ కూడా చూద్దాము. సో గత కొన్ని ట్రేడింగ్ సెషన్ చూసినట్లయితే ఇక్కడ 9th డే కానివ్వండి, లేకపోతే 10th కానివ్వండి, లేకపోతే 11th కానివ్వండి, సో మనకి ఈవెన్ 12th, సో మనకు వచ్చేసి 11th అండ్ 10th 9th. సో ఎక్కడైతే మనకి క్లోజింగ్ అయితే అయిందో 4 days నుంచి క్లోజింగ్ అయితే ఒక రేంజ్ లోనే మనకి ఇక్కడ ట్రేడ్ అవడం చూస్తున్నాము. సో రేపు కూడా మోస్ట్లీ నేను ఈ 24,680 లెవెల్స్ ఎప్పుడైతే అప్ సైడ్ నేను ఏ లెవెల్స్ తీసుకుంటానో ఒకసారి మనం ఇక్కడ డ్రా చేద్దాము. ఈ రోజు యొక్క రెసిస్టెన్స్ ప్రకారం నేను 24,680 ఈ లెవెల్ ఎప్పుడైతే క్రాస్ అవుతా ఉంటుందో ఇమీడియట్ గా నాకు 24,800 టార్గెట్ తీసుకుంటాను. లేదు నాకు వచ్చేసి 24,605 ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో నేను వచ్చేసి నెక్స్ట్ 24,500 లోవర్ లెవెల్స్ టార్గెట్ తీసుకుంటాను. సో 40-50 పాయింట్స్ అనేది మనం వచ్చేసి స్టాప్ లాస్ తీసుకొని ఒకవేళ అది అప్ సైడ్ బ్రేక్ అవుతుందా లో సైడ్ బ్రేక్ అవుతుందా అనేది చూసుకొని మనం వచ్చేసి రేపు లెవెల్స్ అయితే తీసుకుంటాను. ఓకే, సో నాకు 24,680 అనేది అప్ సైడ్ అయితే బ్రేక్ అవ్వాలి. అప్పుడే నేను కాల్ ఆప్షన్ బై చేస్తాను. అండ్ మనకు వచ్చేసి స్టాప్ లాస్ ఇదే నేను స్టాప్ లాస్ తీసుకుంటానండి. 24,650 స్టాప్ లాస్ తీసుకుంటాను. డౌన్ సైడ్ 24,605 కనుక బ్రేక్ అయితే మాత్రం నేను 24,500 అనేది వెయిట్ చేస్తాను. అండ్ మోర్ ఓవర్ రేపు నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది కాబట్టి బాగా వాలటిలిటీ అయితే ఉంటుంది, హెవీ వాలటిలిటీ అయితే ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే మీరు ట్రేడింగ్ చేసే వాళ్ళు చాలా కాషియస్గా అయితే ట్రేడ్ చేయండి. ఓకే, అండ్ నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చూస్తాను. బ్యాంక్ నిఫ్టీ నేను చూసినట్లయితే నాకు డౌన్ సైడ్ మూమెంటమే కనిపిస్తుందండి. ఇక్కడ ప్రైస్ యాక్షన్ నేను చూసినట్లయితే సో డౌన్ సైడ్ మనకి 53,457 బ్రేక్ అయ్యి మనకి 53,400 లెవెల్స్ దగ్గర హాల్ట్ అయింది. సో నాకు వచ్చేసి రేపు ఇది ఇంకా మనకి డౌన్ సైడ్ ఫర్దర్ డౌన్ సైడ్ వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. 53,000 రౌండ్ ఫిగర్ టచ్ అయ్యే ఛాన్సెస్ కూడా నాకు కనిపిస్తుంది. 53,000 రౌండ్ ఫిగర్ టచ్ అయ్యే ఛాన్సెస్ కూడా కనిపిస్తుంది. అండ్ అప్పర్ లెవెల్స్ అయితే మాత్రం నేను 53,600 అబోవే నేను కాల్ ఆప్షన్ బై చేస్తాను. ఈ లెవెల్స్ అబోవే నేను కాల్ ఆప్షన్ అనేది బై చేస్తాను. అది మీరు ఒకసారి గమనించండి. ఓకే, అండ్ మోర్ ఓవర్ ఈరోజు చూసినట్లయితే ఎక్కువగా మీరు ఈ మనకు వచ్చేసి మేజర్గా ఈ యొక్క రైల్వే స్టాక్స్ వచ్చేసి బాగా మనకు వచ్చేసి మూమెంట్ అయితే జరిగింది. ఇర్కాన్ చూడండి, ఇర్కాన్ వచ్చేసి నియర్ అబౌట్ 6% పెరగడం జరిగింది. అండ్ రైట్స్ 2%, ఈవెన్ అదర్ స్టాక్స్ ఆర్సీఎఫ్ కానివ్వండి, ఆల్ ఐఆర్ఈడిఏ కానివ్వండి, అండ్ టిటాగర్ చూడండి, టిటాగర్ వచ్చేసి నియర్ అబౌట్ 6.62%, ఐఆర్సిటిసి. సో మనకు వచ్చేసి ఒక రైల్వే బిల్ అనేది పాస్ చేసామన్నట్లుగా మనకి వచ్చేసి ఒక ఇంపార్టెంట్ న్యూస్ వచ్చిందని. అందువల్ల మనకి రైల్వే స్టాక్స్ ఏదేమైనా రైల్వేస్ మోనోపలీ ఉంటాయి కాబట్టి మోస్ట్లీ 1 or 2 రైల్వే స్టాక్స్ మీరైతే హోల్డ్ చేసి పెట్టుకోండి. ఇదర్ ఐఆర్ఎఫ్సి కానివ్వండి, లేకపోతే ఐఆర్ఈడిఏ కానివ్వండి. సో వీటిల్లో ఈవెన్ ఆర్సీఎఫ్ కానివ్వండి, ఇలాంటివి అట్లీస్ట్ 1 or 2 స్టాక్స్ మీరైతే మార్కెట్ ఒకవేళ ఆ స్టాక్స్ పడే కొద్దీ మీరైతే ఆన్ అండ్ యావరేజ్ చేసుకుంటా అయితే ఉండండి. ఎందుకంటే రైల్వే స్టాక్స్ మోనోపలీ స్టాక్స్ కాబట్టి. ఓకే, అండ్ మోర్ ఓవర్ రేపు మనకు వచ్చేసి ఒకసారి ఈ 24,600 కాల్ ఆప్షన్ ఒకసారి గమనిద్దాము. సో ఇది వచ్చేసి 80 దగ్గర హాల్ట్ అయ్యిందండి. రేపు మోస్ట్లీ ఇది ఫస్ట్ మనకు వచ్చేసి సపోర్ట్ 52 కనుక బ్రేక్ అయితే మాత్రం మనకి నియర్ అబౌట్ 23 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది.
సో రేపు కాల్ ఆప్షన్ కొంత డౌన్ సైడ్గా ఉన్నట్లుగా నేను చూస్తున్నాను. లేదు మనకు వచ్చేసి అప్ సైడ్ మూమెంటం కావాలంటే మాత్రం నాకు నియర్ అబౌట్ వచ్చేసి 100 ప్లస్లోనే నేను దీనికి బయింగ్ సైడ్కి వెళ్తానండి. 100 ప్లస్ ఎప్పుడైతే మనకి ఇది క్రాస్ అవుతూ ఉంటుందో అప్పుడే నేను ఈ లెవెల్స్ ఎప్పుడైతే క్రాస్ అవుతూ ఉంటాయో అప్పుడే నేను బయింగ్ సైడ్కి వెళ్తాను ఈ యొక్క కాల్ ఆప్షన్. ఓకే, థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కుబేరా ఛానల్.